నమస్కారం. నేను వెనుగంటి రాజు నేత, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ చైర్మన్. ఈరోజు ఎల్బీ నగర్ కూడలి వద్ద నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో కొత్తపేట పీవీటీ మార్కెట్లో అన్ని బీసీ కులాల ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క పోరాట పటిమను గుర్తు చేసుకుంటూ రాబోయే తరాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క చరిత్రను అందించాలి, లక్ష్యాలను అందించాలి, ఆయన యొక్క ఆశయాలను అందించడం కోసం ఏమేం చేయాలనేటువంటి చర్చలో మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 3 తరాల ఉద్యమ నాయకుడు. అటు స్వతంత్ర ఉద్యమంలో, ఇటు తెలంగాణ ఉద్యమంలో మరియు నిజాం రజాకారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా జీవితాంతం పోరాటం చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. కాబట్టి ఆనాడే కుల వివక్ష మీద, తర్వాత సహకార సంఘాల ఏర్పాటు కోసం సబ్బండ వర్గాలు ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎదగాలనేటువంటి ఒక సమున్నతమైనటువంటి లక్ష్యం కోసం పోరాడినటువంటి గొప్ప మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. కాబట్టి ఆజన్మాంతం తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా మంత్రి పదవికి రాజీనామా చేసిన, తర్వాత సహకార సంఘాలు పెట్టిన, కుల సంఘాలు ఏర్పాటు చేసిన, బీసీ ఉద్యమాలలో కీలకంగా పాత్ర పోషించిన, ఏది చేసినా కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు కావాలనే లక్ష్యంతో పనిచేసిండు. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ముందుకు నడవాలంటే, బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కావాలంటే బీసీ సామాజిక ఉద్యమాలకు మరింత అవకాశాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం తెలంగాణ ఉద్యమకారులుగా. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఊరు వాడలో, ప్రతి మండలంలో, నియోజకవర్గంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాలను ఏర్పాటు చేసి ఆయన యొక్క స్ఫూర్తిని మనందరం కూడా తీసుకొని ఆయన ఆశయాల కోసం పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం.